హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మజ్జిగ చారు మనకి ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది హెల్త్కి చాలా మంచిది, బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా నేను చూడండి ఒక పావు లీటర్ మజ్జిగ అండి, అంటే ఒక 250 ml మజ్జిగ ఉంటుంది కదండి. మనకి మజ్జిగలోని ఒక చిన్న గ్లాస్ అండి, ఈ కొలత గ్లాస్ అండి, ఈ గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకోలేదు. సో ముందుగా అది రెడీ పెట్టేసుకుందామండి. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను. పసుపు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసేసుకుని నీట్గా దీన్ని ముందు మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటానండి. చూడండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి. దీన్ని అయితే ఇక్కడ చేయలేను కదండి, ఇక్కడ కింద పెట్టి చేసేసుకుంటాను నేను. సో చూడండి, మనకి మజ్జిగ చూసారు కదా ఎంత థిక్గా తయారైందో. సో ఇప్పుడు ముందు మజ్జిగ అనేది మనం రెడీ చేసి పెట్టేసుకుందామండి. ఇలా చిక్కగా ఉండాలండి, నీళ్ళలా ఉంటే బాగోదు, ఇలా చిక్కగా ఉండాలండి. సో తయారు చేసేసుకున్నాం కదా. ముందుగా దీనికి కావాల్సినవండి మజ్జిగ అలా చేసేసుకున్న తర్వాత మనం తయారు చేసుకోవడానికి ముందుగా కొంత పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో, తాలింపుకి పోపులండి. అంతే. మీరు కావాలి అనుకుంటే మీరు ఇంగువ కూడా కొంచెం వేసుకోవచ్చండి. సో అంతే అండి. మనం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టేసుకుందామండి. సో ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. సో ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకుందామండి. మనకి అజీర్తి ఏదైనా అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఇలా మజ్జిగ చారు అది చేసుకుంటే చాలా మంచిదండి. అదే కాకుండా మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుందండి మనకి పెరుగులో ఏంటంటే మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. సో హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కనీసం ఒక 10 days ఒకసారైనా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే, మనం ఎప్పుడు మసాలా ఫుడ్స్ తీసుకుంటాం కదండి, అలా కాకుండా మనకి తీసుకోవడం వల్ల కొంచెం కడుపుకి చల్లదనం వస్తుంది. అదే కాకుండా మంచి బ్యాక్టీరియా తయారై గట్ హెల్త్కి చాలా మంచిదండి. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. ఎప్పుడైనా మీకు ఇంట్లో కూరగాయలు లేవు అంటే, పెద్దగా ఏం కూరగాయలు లేవు, ఫాస్ట్గా అయిపోయే వంట ఏమైనా ఉంది అంటే ఇది చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఆయిల్ వేగిపోయిందో లేదో చూసుకుందామండి. ఇప్పుడు నేను ఆయిల్ అయితే చూసుకున్నాను, వేగింది. సో వేగిన టైంలోనే చూడండి తాలింపు వేసేసుకుందాం. చూడండి కొంచెం తాలింపు వేసుకున్నాను. సో మరుగుతుందండి, వేగుతుంది బాగా. చూడండి చాలా చిట్పట్లు ఆడుతుంది ఆవాలు అవిని. సో ఇలా చిట్పట్లు ఆడాలండి. చాలా మంది మెంతులు వేసుకుంటారండి, బట్ నేనైతే మెంతులు అయితే వేయట్లేదు. వెయ్యాలి అనుకుంటే ఒక 2 నుంచి 3 గింజల వరకు వేసుకోండి తప్ప ఎక్కువ వేసుకోవద్దండి. ఈ పెరుగులో నానేటప్పుడు మనకు కొంచెం చేదు వస్తుంది. సో అందుకు వేసుకోవాలి అనుకుంటే హెల్త్ కాన్షియస్గా ఒక 2-3 అంతే అండి, అంతకన్నా ఎక్కువైతే మీరు వేసుకోవద్దు. సో మనకి ఇప్పుడు తాలింపు అయితే అయిపోయిందండి అది. సో అది వేగిపోయింది పోపులు అయితే. సో ఈ టైంలోనే నేను ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నానండి. చూడండి మరీ ఎక్కువ వేగకూడదండి. అలా వేగాయి అనుకోండి మీకు
మజ్జిగ పులుసుకి బాగోదండి, ఏదో దూరగా లైట్గా అలా వేగితే సరిపోతుందండి, మరీ వేగితే అస్సలు బాగోదు. నేను మధ్యలో ఒక 2 ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చెప్పలేదండి. నేనైతే చూడండి వంటిల్లు స్పైసెస్ అని చెప్పేసి కొరియాండర్ పౌడర్, ఇది చాలా బాగుంటుందండి. నేనేంటంటే రెగ్యులర్గా యూస్ చేయనండి. యాక్చువల్లీ నా దగ్గర ధనియాలు ఉండేవి, అవి అయిపోయే స్టాక్లో లేదు నా దగ్గర. సో అందుకని చెప్పేసి నేను సేఫ్ సైడ్ ఎప్పుడు ఎమర్జెన్సీకి ఉంటుందని తెచ్చి ఉంచుకున్నానండి. చూడండి వంటిల్లు స్పైసెస్ కొరియాండర్ పౌడర్ బాగుంటుందండి చాలా. ధనియాల పౌడర్ అనేది ఖచ్చితంగా మనం వేసుకోవాలి. సో దానికోసం అండి. అండ్ అదే కాకుండా అల్లం అండి, చిన్నది, చాలా తక్కువ అండి, చిన్న తురుముకున్నాను. సో ఇప్పుడు ఈ ఆనియన్ వేగేటప్పుడే నేను అల్లం కూడా వేసేసుకుంటున్నాను. చూడండి ఈ మాదిరి వేగితే చాలండి ఆనియన్స్ అయితే. సో ఈ వేగిన టైంలోనే నేను మిర్చి వేసేసుకుంటున్నాను. అదే కాకుండా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. సో చూసారు కదా, ఇంతకన్నా ఎక్కువ మీరైతే వేపకూడదండి. సో టైంలోనే నేను టొమాటోస్ కూడా వేసేసుకుంటున్నానండి. సో చాలా మంది ఇందులో బెండకాయ వేసుకుంటారండి, బట్ మీరు న్యాచురల్గా మజ్జిగ చారు వేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా చేసుకుంటే చాలండి. మీరు అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తే మజ్జిగ చారు టేస్ట్, ఫ్లేవర్ అనేది పోతుందండి. చూడండి కొత్తిమీర, టొమాటో అన్నీ వేసేసాను. నేను మరీ దూరగా అయితే వేపనండి, లైట్గా వేపేసుకుంటాను. చాలా సింపుల్ అండి, దీనికి పట్టే టైం జస్ట్ 5 మినిట్స్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి మరీ దూరగా అయితే మజ్జిగ చారుకి మీరు వేపకూడదండి. సో దీంట్లోనే నేను కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను, చిటికెడు పసుపు వేసుకున్నాను. అదే కాకుండా లైట్గా వేసామో లేదో చిటికెడు. సో ఆనియన్స్, టొమాటో మెత్తబడ్డానికి కోసమని చిన్నది ఉప్పు అయితే వేసుకున్నానండి. చూసారు కదా మనకి టొమాటో మాదిరిగా వేగింది. సో ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసేసాక అప్పుడు ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ వేసుకుంటున్నాను. చూడండి చాలా తక్కువ వేసాను ఇంగువ, ఎక్కువ వేయకూడదండి, వేడి చేస్తుంది. సో ఇలా ఆపేసిన తర్వాత అప్పుడు ఇంగువ వేసుకున్నాను. సో దీంట్లో మనం కలుపుకున్న మజ్జిగ అయితే వేసేసుకుంటామండి. అంతే అండి, సింపుల్ టేస్టీ హెల్దీ మజ్జిగ చారు రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఇది ఇమీడియట్గా ఎప్పుడు తీసుకోకండి, ఇది ఇలా పెట్టి మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకోవాలండి. సో మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అండి, ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇలా వదిలేసుకొని తర్వాత తీసి మీరు సర్వ్ చేసుకుంటే టేస్టీ హెల్దీ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదే కాకుండా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. బై బై.